జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోండపల్లి ప్రజాస్వామ్యానికి ప్రతిరూపంగా ఎస్పీఎల్ మరియు సిపిఎల్ ఎన్నికలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోందపల్లిలో ప్రజాస్వామ్యానికి ప్రతిరూపంగా ఎస్పీఎల్ మరియు సిపిఎల్ ఎన్నికలు ఘన విజయవంతం. ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు స్కూల్ ప్యూపుల్ లీడర్ ఎస్పీఎల్ మరియు క్లాస్ ప్యూపుల్ లీడర్ సిపిఎల్ ఎన్నికలు అత్యంత ఘనంగా, ప్రశాంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించబడ్డాయి. ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ప్రతి తరగతి గదిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటరు జాబితాలు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ అధికారులు, విద్యార్థి రిటర్నింగ్ అధికారులు తమ తమ బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో నిర్వర్తించారు. ఈ ఎన్నికల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై అవగాహన, ఓటు హక్కు విలువ వంటి గొప్ప లక్షణాలు పెంపొందించే అవకాశం కలిగింది. ప్రతి విద్యార్థి తన విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పాడు. తెలిసినట్లయితే ఎటువంటి అవకాశాలు, ఎటువంటి కార్యకలాపాలు మీ పాఠశాలలో జరిపిస్తారు? ఈ స్కూల్లో ఏ సమస్య వచ్చినా ఒక సొల్యూషన్లా ఉంటాం. మరి ఈ ఎలక్షన్లో 5 మంది అభ్యర్థులు ఉన్నారు. మీకు గట్టి పోటీ ఎవరు అనుకుంటున్నారు? నేనే పోటీ. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నికల్లో భాగంగా ఈ ప్రయాణంలో ఉన్నాం. ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు మరి ఇలాంటి ఎన్నికలు సజావుగా జరుగుతున్న దానిపై తెలియజేసిన కోరుచాను. ఎన్నికలు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు కృష్ణగారు గారు, అదేవిధంగా లలిత గారు చెప్పండి, ఎలా జరుగుతున్న ఎలక్షన్, ఎంతమంది పోటీదారులు, ఎంతమంది ఎస్పీఎల్కి పోటీదారులు చెప్పండి. ఎస్పీఎల్కి 5 పార్టిసిపేట్ చేశారు. మా స్కూల్లో బాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు విన్ అయ్యారో కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరి క్లాసుల్లో నుంచి అరుపులు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడు విజయ సంకేతాలు వినిపిస్తున్నారని చెప్తున్నారు ఆల్రెడీ ఎన్నికల అధికారి గారు. మరి అయితే మేడం గారు ఎన్ని సెక్షన్లకి ఎంతమంది పోటీ చేస్తున్నారు? 30. ఓకే, సుమారుగా 10 సెక్షన్ నుండి 30 మంది ఇక్కడ ఈ యొక్క లీడర్స్ ఎన్నిక కాపాడడానికి అందరూ పోటీలో ఉన్నారు. మరి ఎస్పీఎల్కి ఎంతమంది అభ్యర్థులు మరి ఎన్నికల బరిలో ఉన్నారు? 5 బరిలో ఉన్నారు. మరి ఎటువంటి గుర్తులు మీరు కేటాయించారండి? ఓకే, సజావుగా జరుగుతుందంతా ఎన్నికలు. ఓకే, థ్యాంక్ యూ. 10వ తరగతి బి సెక్షన్ బి సిపిఎల్ లీడర్ ఎలక్షన్లో ఉన్నాం. మరి ఎలక్షన్ అభ్యర్థి అరేక్ ఒక వికెట్. మీరు ఎలక్షన్ అభ్యర్థి పార్టీ ఉండేది బ్యాట్. మరి మా క్లాస్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? బడ్జెట్ మరి మీరు గెలవడానికి అవకాశం ఉన్నాయంటారా, లేకపోతే అమూల్య గెలవడానికి అవకాశం ఉన్నాయంటారా? ఒకవేళ గెలిచినట్టయితే మీరు ఎటువంటి సంస్కారంతో మీ క్లాస్ ముందు నడిపిస్తారు? ఓటింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించి విద్యార్థి రిటర్నింగ్ అధికారులు మరియు పోలింగ్ అధికారుల సమక్షంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పట్నాన పవిత్ర గారు 146 ఓట్ల అత్యధిక మెజారిటీతో స్కూల్ ప్యూపుల్ లీడర్ ఎస్పీఎల్గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న విద్యా సంవత్సరంలో బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. అలాగే ప్రతి తరగతికి ఎన్నికైన క్లాస్ ప్యూపుల్ లీడర్లకు సిపిఎల్ఎస్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను పాఠశాల నియమాలను గౌరవిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండి బాధ్యతాయుతంగా నా విధులను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసిన విద్యార్థి రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు
సంపూర్ణ సహకారం అందించిన గౌరవ ప్రధానోపాధ్యాయుల వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలు విద్యార్థులను భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా, సమర్థ నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిజాయితీతో వేసిన ప్రతి ఓటు బాధ్యతాయుతమైన నాయకత్వానికి నాంది. ధన్యవాదాలు.